Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from Acts 18 verse 10. నేటి దినం కొరకు మన ధ్యానం నిమిత్తమై అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం 10వ వచనం తీసుకోబడింది. I am with thee and no man shall set on thee to hurt thee. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడును రాడు. We understand from the book of Acts that Paul undertook three major missionary journeys. అపోస్తల కార్యములో నుంచి మనము అర్థం చేసుకునేది ఏంటి అంటే, ఈ పౌలు 3 సువార్త దండయాత్రలు చేసినాడు. The first missionary journey is మొదటి సువార్త దండయాత్ర from chapter 13 verse 4 to 15:35. 13వ అధ్యాయం 4వ వచనం నుంచి 15వ అధ్యాయం 34వ వచనం వరకు, 35. 35వ వచనం వరకు. And the second missionary journey is రెండవ సువార్త దండయాత్ర from 15:36 15వ అధ్యాయం 36 నుంచి to 18:22. 18:22 వరకు. And the third missionary journey is మూడవ సువార్త దండయాత్ర 18:23 18:23 నుంచి to 21st chapter verse 17. 21వ అధ్యాయం 17వ వచనం వరకు. Then his final journey to Rome is from 27:1. 27వ అధ్యాయం మొదటి వచనం నుంచి తను రోమాకి చివరి యాత్ర. So in his second missionary journey, Paul visited Corinth. రెండవ సువార్త దండయాత్రలో పౌలు కొరింథుని దర్శించినాడు. Corinth was a major city in those days. ఆ దినాల్లో కొరింథు చాలా మంచి పెద్ద పట్టణము. In those days only the population was around 2 lakhs. ఆ దినాలలోనే ఆ పట్టణంలో 2 లక్షల జనాభా So ఉండినారు. it was not easy to preach gospel there. అందుకని అక్కడ సువార్త ప్రకటించడం అంత సులభం కాదు. To start a church in that city was very difficult. ఆ పట్టణంలో ఒక సంఘము మందిరం ఆరంభించాలంటే కష్టం. Even then Paul went alone. అయినప్పటికీ పౌలు అక్కడికి ఒంటరిగా వెళ్ళినాడు. It was a center of trade and travel. అక్కడంతా కూడా వాణిజ్యము వ్యాపారము చేస్తూ, అంతేకాకుండా ప్రయాణం చేసే ప్రదేశం అది. We all know that Paul was a tough individual. మనందరికీ తెలుసు పౌలు ఎంతో గట్టి మనిషి. And he is a very strong-willed man when it came to the preaching of the gospel. దేవుని సువార్త ప్రకటించే విషయంలో ఎంతో నిశ్చయమైన పట్టుదల కలిగిన వ్యక్తి. We all know that popular American proverb says, ఒక అమెరికన్ సామెత ఇలా చెప్తుంది, when the going gets tough, the tough get going. ఎప్పుడైతే మన ప్రయాణము చాలా కష్టంగా ఉంటుందో అప్పుడు ప్రయాణించే వాళ్ళు కూడా గట్టిగా అయిపోతారు. మన ప్రయాణం ఎప్పుడైతే కష్టమో కఠినమో గట్టి వాళ్ళే పోగలరు. మన ప్రయాణం ఎప్పుడైతే కఠినంగా ఉంటుందో అప్పుడు గట్టి వాళ్ళు వెళ్తారు. ఇట్ ఈస్ ప్రూవెన్ ఫ్యాక్ట్. అది నిర్ధారించబడింది, రుజువు చేయబడింది. That wherever God opens doors, ఎక్కడైతే దేవుడు ద్వారాలు తెరుస్తాడో the enemy always tries to close those doors. శత్రువు వచ్చి ఆ ద్వారాలను మూసేయడానికి ప్రయత్నిస్తాడు. The enemy discourages the genuine workers by creating opposition. ఈ శత్రువు చక్కగా యథార్థంగా పనిచేసే వారికి విరోధంగా తయారు చేసి అక్కడే చాలా కష్టాలు తీసుకొస్తాడు. And suppose if there is no fruit in the ministry for let us say 1 week or 2 weeks or 1 month, ఒక వారమో 2 వారాలు లేకపోతే ఒక నెల వరకు కూడా పరిచర్యలో ఎటువంటి ఫలం లేదనుకోండి, and to discourage the true worker, the enemy will magnify the fruitlessness of the work. ఎప్పుడు ఈ విశ్వాసిని అంటే ఆయనని ఈ పనివాడిని నిరుత్సాహపరచడానికి ఏ ఫలమైతే రావట్లేదన్న సంగతిని ఇంకా అధికంగా చూపించి చెప్పే ప్రయత్నం చేస్తాడు. Satan will bring misunderstandings and divisions among the workers. సాతాను ఈ పనివారి మధ్యలో అంతా సరిగ్గా అర్థం చేసుకోకుండా వారిలో కలవరాన్ని తీసుకొస్తాడు. Satan's devices and strategies are many. సాతాను యొక్క కుయుక్తులేంటి, వారి ఉపకరాలు అవి చాలా చాలా ఎక్కువ. But by the providence of God, Paul could meet some Jewish people. అయితే దేవుని సదుపాయము అక్కడ పౌలు కొంతమంది యూదుల్ని కలుసుకోగలిగినాడు. Especially that Jewish couple Aquila and Priscilla. ప్రత్యేకంగా ఆ యూద దంపతులు అకుల్లా ప్రిసిల్లా. They were also workers in leather like Paul. వారు కూడా పౌలు వలె డేరాలు కుట్టే పనిలో ఉండినవారు. And they were a dedicated couple who served Paul faithfully. వారు పౌలునికి ఎంతో నమ్మకంగా సేవ చేసిన చాలా మంచి దంపతులు. And they risked their lives for him, as he mentioned in Romans 16:3 and 4. రోమా 16:3-4 పౌలే చెప్పినట్టుగా వీరిద్దరూ కూడా తన ప్రాణాన్నే పనంగా పెట్టినారు. In Romans 16th chapter, రోమా 16వ అధ్యాయంలో verses 3 and 4, 3-4 వచనాలు what Paul is writing. ఇక్కడ పౌలు ఏమని రాస్తున్నాడు? Greet Priscilla and Aquila, my helpers in Christ Jesus, who have for my life laid down their own necks,
unto whom not only I give thanks, but also all the churches of the Gentiles. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తన ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంగమునకును వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనుల సంఘము వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. So it is always a great blessing to have such companions in God's work. దేవుని పనిలో అటువంటి జత పని వారు కలిగి ఉండడము ఎంతో ఆశీర్వాదకరం. As we just saw now, ఇప్పుడే మనం చూసినట్టుగా whenever God is blessing our ministry and adding the souls, ఎప్పుడైతే దేవుడు మన పరిచర్యను దీవించి ఆత్మలను చేరుస్తూ ఉంటాడో you can expect increased and intense opposition. దానికి చాలా లోటైన అంటే చాలా ప్రభావితమైన తిరుగుబాటు మనము వ్యతిరేకత మనం చూడొచ్చు. When opportunities increase, opposition also increases proportionally. అవకాశాలు ఎప్పుడైతే పెరుగుతూ ఉంటాయో అప్పుడు ఈ వ్యతిరేకత కూడా దానికి సమానంగానే పెరుగుతూ The ఉంటాయి. enemy becomes furious when we invade his territory. శత్రువు తన రాజ్యాన్ని ఎప్పుడైతే మనం స్వాధీనపరుచుకుంటూ ఉంటామో వాడు చాలా ఉగ్రుడైపోతాడు. Such opposition is usually a proof that God is at work. అట్టి వ్యతిరేకత సాధారణంగా ఏంటి అంటే దేవుడు పనిలో ఉన్నాడు అనడానికి రుజువు. So never get discouraged. అందుకని ఎప్పుడు నిరుత్సాహపడకండి. Such opposition ought to encourage us and must make us stronger in our faith. అటువంటి వ్యతిరేకత మనల్ని ఇంకా ప్రోత్సహించి మన విశ్వాసంలో ఇంకా మనల్ని బలపరచాలి. And man of God Dr. Warren Wiersbe says, వార్డెన్ బిఎస్పి ఆయన దైవజన్ ఇలాగ అంటున్నాడు, faith simply means obeying God's will in spite of feelings, circumstances or consequences. మన భావాలే గాని మన పరిస్థితులే గాని మన స్థితిగతులు ఎలాగున్నా సరే దేవుని మాటకు విధేయత చూపించడమే అది విశ్వాసం అంటున్నాడు. We are called to walk by faith. మనము విశ్వాసంతో నడుచుకోవాలి. We are called to work by faith, not by sight. మనము విశ్వాసంతో పని చేయాలి, మన చూపుతో కాదు. The service of the Lord is not easy. Let it be any place. దేవుని సేవ అనేది అది సులభతరం కాదండి, అది ఏ ప్రాంతంలో అయినా సరే. If you are having an easy time in serving the Lord, దేవుని సేవించే విషయంలో మీకు అంతా సౌఖ్యంగా సులభంగా ఉంటే you better carefully examine your life and check whether you are compromising in any aspect. నువ్వు జాగ్రత్తగా మీ యొక్క జీవితాన్ని పరీక్షించుకొని ఏ విషయంలో అయినా రాజీ పడుతున్నావు ఏంటో చూసుకోవాలి. One pastor said to another pastor, ఒక పాస్టర్ ఇంకో పాస్టర్ గారితో అన్నాడు, the other pastor is going through severe persecution for the gospel. ఇంకో పాస్టర్ గారు సువార్త కొరకు ఎంతో హింస పొందుతూ ఉన్నాడు. So the other pastor said, ఇంకో పాస్టర్ ఇంతో అన్నాడు, addressing that persecuted pastor, ఆ హింసించబడుతున్న పాస్టర్ తో చెప్తున్నాడు, somehow Satan is not attacking me in my ministry. నా పరిచర్యలో సాతాను ఏంటో నన్ను మాత్రం ఏమి దాడి చేయట్లేదు అన్నాడు. Then the suffering pastor replied, అప్పుడు ఈ హింసకి గురవుతున్న పాస్టర్ అన్నాడు, when Satan and you both are walking in the same direction, there won't be any encounter. సాతాను నువ్వు ఒకే రీతిగా కలిసి ప్రయాణం చేస్తా ఉంటుంటే, ఒకే దిశలో ప్రయాణం చేస్తా ఉంటుంటే అక్కడ ఎటువంటి దాడి ఉండదు, ఎదిరింపులు ఉండవు. When Paul was facing difficulties, పౌలు ఎప్పుడైతే సమస్యలు గుండా వెళ్తున్నాడో he received a wonderful promise from God. దేవుని దగ్గర నుంచి అద్భుతమైన వాగ్దానం పొందుకున్నాడు. And as a result of that promise, ఆ వాగ్దానానికి ప్రతిఫలంగానే he continued in Corinth for 18 months. ఆయన కొరింథులో 18 నెలలు గడిపినాడు. What the Lord said? ప్రభువారు ఏం చెప్పారు? Be not afraid. భయపడద్దు. It was a great promise which was given even to people like Abraham, Isaac, Jacob, Moses, Joshua, etc. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యెహోషువ వీళ్ళందరికీ ఇచ్చిన గొప్ప వాగ్దానం ఇది. If we further study today's promise, ఈ రోజు నేటి వాగ్దానం ఇంకా మనము ధ్యానిస్తే, that is in 18th chapter verses 9, 10 and 11, 18వ అధ్యాయము 9, 10, 11 వచనాల్లో I want to mention 7 great truths from this verse for our own encouragement. ఈ వచనాలలో నుంచి మన ప్రోత్సాహం కొరకు నేను 7 గొప్ప సత్యాలు చెప్పగోరుతున్నాను. You meditate them later. తర్వాత మీరు వాటిని ధ్యానించండి. Firstly, మొదటిది, be not afraid. నీవు భయపడవద్దు. It speaks of promise. అది దేవుని వాగ్దానం చూపిస్తుంది. Secondly, రెండవది, speak. మాట్లాడు. It speaks of commission. అది దేవుడు అప్పగిస్తున్న పని. Thirdly, మూడవది, hold not thy peace. మౌనముగా ఉండకుము. That speaks of encouragement. అది ప్రోత్సాహం గురించి మాట్లాడుతుంది. Fourthly, నాలుగవది, I'll be with thee. నేను నీకు తోడై ఉంటాను. It speaks of his presence. ఆయన సన్నిధి గురించి మాట్లాడుతుంది. Fifthly, ఐదవది, no man hurt thee. నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడునూ రాడు. That speaks of his protection. అది ఆయన భద్రత గురించి మాట్లాడుతుంది. Sixthly, ఆరవది, I have much people. బహుజనములు ఉన్నారు. Speaks of the fruit. అది
ఆ ఫలము గురించి మాట్లాడుతుంది. Seventhly, ఏడవది, he continued there. వారి మధ్య ఆయన సంవత్సరము ఉన్నాడు, నివసించెను. It speaks of Paul's obedience. అది పౌలు యొక్క విధేయత గురించి మాట్లాడుతుంది. 7 important things I told from this. చూడండి, ఈ వచనాల నుంచి 7 ప్రాముఖ్యమైన సంగతులు చెప్పిన. Promise, ఆయన వాగ్దానము, commission, ఆయన అప్పగించిన his పని, encouragement, ఆయన ప్రోత్సాహము, his presence, ఆయన సన్నిధి, his protection, ఆయన భద్రత, and fruit, ఆయన ఫలము, and Paul's obedience. పౌలు విధేయత. In the work of the Lord, wherever we see opposition, discouragement, and threats, etc., దేవుని పనిలో ఎక్కడైతే మనకి వ్యతిరేకత, నిరుత్సాహము, లేకపోతే మన మీద నిందలో ఎదుర్కొంటామో, we must depend on his promises. మనం ఆయన వాగ్దానాల మీద ఆధారపడాలి. The promises and his presence, ఆయన వాగ్దానాలు, ఆయన సన్నిధి, and his provision and his protection, ఆయన అనుగ్రహించే భద్రత, ఆయన చేసే ఏర్పాటు, and these things makes us fruitful workers. ఈ విషయాలు మనల్ని ఫలభరితమైన పనివారిగా చేస్తారు. Before closing, ముగించే ముందు I would like to share how Acts 18:10 had a tremendous impact in my own personal life. అపోస్తల కార్యములు 18:10 నా స్వంత జీవితంలో ఎంత ప్రభావం చూపించిందో అది పంచుకోవాలనుకుంటున్నాను. I shared earlier also in these morning meditations. ఈ ఉదయకాలపు ధ్యానాలలో ఇది ముందు కూడా ఒకసారి మీతో పంచుకున్నాను. Because Acts 18:10 came, mentioning again. అపోస్తల కార్యములు 18:10 మళ్ళీ వచ్చింది కాబట్టి ఆ సంఘటన మళ్ళీ చెప్తున్నాను. I joined the government job in Hyderabad in August 1982. 1982 సంవత్సరం ఆగస్టులో నేను హైదరాబాద్ లో ఒక ప్రభుత్వ ఉద్యోగంలో చేరినాను. In those days, almost 45 years ago, అంటే 45 సంవత్సరాల క్రితం ఆ రోజుల్లో I and my parents were not willing to continue with this job, as Hyderabad is very far from my native place. నేను, మా తల్లిదండ్రులు ఈ హైదరాబాదు మా స్వగ్రామం నుంచి చాలా దూరంగా ఉంది కాబట్టి ఈ ఉద్యోగంలో కొనసాగాలి అని అనుకోవట్లేదు. But I decided to leave the job. అందుకని ఇంక ఉద్యోగం విడిచిపెట్టి వెళ్దామని ఇంకా నేను తీర్మానించుకున్నాను. But in 1981 November only I was born again. అయితే 1981 సంవత్సరంలోనే నేను తిరిగి In జన్మించాను. the month of November. అది కూడా నవంబర్ నెలలో. So maybe around some 9-10 months ago I was born again. అంటే కొన్ని 9-10 నెలల క్రితమే నేను తిరిగి జన్మించిన. Why I am telling? ఎందుకు I చెప్తున్నాను? was in my first love with God. నేను దేవునితోటి మొదటి ప్రేమలో ఉన్నాను. So for everything I was asking God. ప్రతి విషయం గురించి దేవుని అడుగుతుండేవాడు. So I was praying and waiting on the Lord till the end of 1982. అందుకని 1982 సంవత్సరము ఆఖరి వరకు కూడా ప్రార్థన చేస్తూ దేవుని దగ్గర వేచి ఉండినాను. In August I joined. ఆగస్టులో చేరినాను. So for 4 months I was praying whether to continue or not. నా 4 నెలలు నేను కొనసాగాలా లేదా అని నేను ప్రార్థన చేస్తున్నాను. Personally I want to quit the job and my parents never wanted me to be in Hyderabad. వ్యక్తిగతంగా నేను కూడా ఉద్యోగం వదిలేయాలనుకుంటున్నాను. మా తల్లిదండ్రులు కూడా నేను దూరంగా హైదరాబాద్ లో ఉండాలని వాళ్ళకి ఇష్టమే లేదు. So how to find the will of God? ఇప్పుడు దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలి? I was newly born again. నేను అప్పుడే కొత్తగా తిరిగి The will of జన్మించాను. God and all these things are very new to me. దేవుని చిత్తము ఇవన్నీ కూడా నాకు అంత క్రొత్తగా ఉండినాయి. So only one thing I asked God. అందుకని దేవుణ్ణి ఒకటే అడిగాను. Lord, now December is coming. ప్రభా, ఇప్పుడు డిసెంబర్ మాసం వస్తుంది. December 31st night we will take the promise. డిసెంబర్ 31 రాత్రి మేము వాగ్దానం తీసుకుంటాము. So you speak to me through the individual promise whether I should continue in that job or quit. నా ఉద్యోగంలో నేను కొనసాగాలా లేకపోతే దాన్ని మానివేయాలా అనేది నా వ్యక్తిగతమైన వాగ్దానం తీసుకున్నప్పుడు దాని ద్వారా మాట్లాడమని ప్రార్థించాను. As I told earlier, ముందుగానే మీకు చెప్పినట్టు for the last 45 years I am taking promises on every watch night service. ప్రతి వాచ్ నైట్ సర్వీస్ లో కూడా గత 45 సంవత్సరాలుగా నేను ఈ వ్యక్తిగత వాగ్దానాలు తీసుకుంటూనే But I ఉంటాను. never prayed with such intensity till today while taking the promise. వాగ్దానం తీసుకునేటప్పుడు ఆ రోజు ఎంత నిష్ఠతోటి ప్రార్థన చేసినాను. మళ్ళీ ఆ ముందుగాని తర్వాత కూడా అట్లా ప్రార్థన చేయలే. So I was asking for his guidance. నేను దేవుని యొక్క నడిపింపుకే అడుగుతూ ఉన్నాను. So in the early hours of 1983, that is January 1st, 1983 సంవత్సరము ఆ ఆరంభపు గడియలు అంటే జనవరి 1వ తారీఖున with much prayer and burden I was
I took the promise, ఎంతో భారంతో ప్రార్థనాపూర్వకంగా నేను నా వాగ్దానం తీసుకున్నాను. and this promise came. ఇగో ఈ వచనమే నాకు వాగ్దానంగా వచ్చింది. What is that? ఏంటది? Speak, I am with thee, I have much people in the city. మాట్లాడము, నేను నీకు తోడై ఉన్నాను, ఈ పట్టణంలో నాకు బహుజనములు ఉన్నారు. That promise made me to stay in Hyderabad for the last almost 45 years. గత 45 సంవత్సరాలుగా ఈ వాగ్దానమే నన్ను హైదరాబాద్ లోనే ఉండేటట్టుగా And God is చేసింది. proving that promise. దేవుడు ఆ వాగ్దానాన్ని నా జీవితంలో రుజువుపరుస్తున్నాడు. So dear brothers and sisters, అందుకనే ప్రియ సహోదర సహోదరులారా, when you testify about Jesus or get involved in any ministry, మీరు యేసుక్రీస్తు ప్రభు గురించి సాక్ష్యం చెప్తూ లేకపోతే ఆయన ఏదన్నా సేవలో నిమగ్నమై ఉన్నప్పుడు surely challenges and opposition will be there. తప్పకుండా సవాళ్ళు ఏంటి, వ్యతిరేకత ఏంటి అక్కడ ఉంటుంది. But be encouraged by his promises. ఆయన వాగ్దానాలను బట్టి మీరు ప్రోత్సాహం తెచ్చుకోండి. His presence and protection will be there. ఆయన సన్నిధి, ఆయన భద్రత మనకు ఉంటుంది. Go forward. ముందుకెళ్ళండి. We are called to continue but not to quit. మనము ముందుకి కొనసాగడానికే పిలవడ్డాం కానీ అక్కడ ఆగిపోవడానికి కాదు. So let us with much effort let us continue. అందుకనే మనము ముందుకే కొనసాగుతూ ఉన్నాం. So let us take a decision. ఒక తీర్మానం తీసుకుందాం. Yes, I will work for the Lord. నేను దేవుని కొరకు పనిచేస్తాను. May God help us. దేవుడు మనకు సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, oh gracious God, కృప కలిగిన దేవా, we thank thee for using thy servant Apostle Paul in a mighty way. మీ సేవకుడు అపోస్తలుడైన పౌలును ఎంతో బలంగా మీరు వాడుకున్నందుకు వందనాలు. Undoubtedly he is a tough man for the gospel. అనుమానమే లేదు ప్రభా, సువార్త విషయంలో అతను ఎంతో గట్టివాడు. Though Corinth was not a, O Lord, godly city, కొరింథు ఆ పట్టణము అది దైవికమైన భక్తి కలిగిన పట్టణం కాకపోయినప్పటికీ, but O Lord, he stayed there for 18 months. అయినప్పటికీ ఓ ప్రభా ఆయన అక్కడ 18 నెలలు ఉండినాడు. He established the church there. అక్కడ సంఘాన్ని స్థాపించినాడు. We also, when we go forward in the Christian work, many challenges, many oppositions, many threatenings will be there. మేము కూడా మా క్రైస్తవ జీవితంలో ముందు కొనసాగి వెళ్తూ ఉన్నప్పుడు ఎన్నో సవాళ్ళు, ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో ప్రశ్నలు మాకు ఎదిరింపుగా ఉంటాయి. O Lord, help us to depend on thee. ఓ ప్రభా, మీ మీద ఆధారపడడానికి సహాయం చేయండి. Holding forth thy promises, మీ వాగ్దానాలు చేపట్టి depending on thy presence, మీ యొక్క సన్నిధి మీద ఆధారపడి claiming thy promises. మీ వాగ్దానాలు చేపట్టి O Lord, help us to go forward. ఓ ప్రభా ముందుకు కొనసాగిపోవడానికి సహాయం In చేయండి. Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.